ఈ గోశాలలో చచ్చిపోవటాలు గోవులు చచ్చిపోతూ ఉంటాయి. మనకు కోవిడ్ వచ్చే మనుషులు చచ్చిపోలేదా? జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. ఇలాగే ఏదో ఒకటి రెండు చచ్చిపోతే వాళ్ళకి భూతత్వంలో చూపిస్తూ ఉంటారు. అందరప్పుడు కూడా పుట్టుక చావులు ఉంటూ ఉంటాయి, ఇంక్లూడింగ్ వాళ్ళకి. యాక్చువల్గా గోవులకి చచ్చిపోవాల్సినంత అవసరం ఎందుకు ఉండదంటే అక్కడికి బోళ్ళ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా బలంగా కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా చూస్తాను, నేను ఏదో అప్పుడప్పుడు చూస్తాను, కానీ వెళ్ళి చుట్టూ తిరిగేయడం అవి చేయలేను నేను, అంత ఓపిక లేక. బట్ అలా వెళ్తే ఒక లుక్ వేస్తాం కాబట్టి బాగుంటాయి. దేవుడి గుడిలో పశువులు బాగుండా ఎలా ఉంటాయి, వాళ్ళకి ఫండ్స్ ఉంటాయి, వాళ్ళకే పెడతారు. గోవులకి పెడితే పుణ్యం అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భక్తులు, ఇంకా ఓవర్ ఫీడ్ చేసేస్తారు. డిసీజ్ అనేది ఎవరికైనా వస్తుంది. కోవిడ్ వచ్చింది, ఏం చేస్తే ప్రపంచం అంతా దేకేశారు. శవాల దగ్గర కూడా వెళ్ళలేదు బంధువులు. ఎదకోని చెప్పి బంధుత్వం పాసం ఈసం ఏమీ లేదు, కొంతమంది వెళ్ళలేదు. అంచేత ఇవన్నీ కాదు, కానీ ఏదో విధంగా బ్యాట్ చేయాలి. చేసేవాళ్ళకి రౌడీ పొలిటీషియన్ ఎవరంటే ఒక ఆడదానిగా ఉంటూ తన క్యారెక్టర్ అంతే. అమ్మాయి వెనకాల కూడా ఇద్దరు ముగ్గురు తెలుసు నాకు, వాళ్ళు అంతే. ఒక అమ్మాయి ట్రై చేసి క్లిక్ అవ్వలేదు, వాళ్ళ మదర్ వాళ్ళందరూ కూడా తెలుసు నాకు, వాళ్ళంతా ఇదే క్యారెక్టర్స్. అదే చాలా పెద్ద బోల్డ్ అనుకుంటున్నారు. బోల్డ్ ఏం కాదు, యువర్ బికమ్ చీప్. పవన్ కళ్యాణ్ నువ్వు అంటాం వల్ల నువ్వు చీప్ అయిపోతావు, నువ్వు చీప్ అయిపోయి కూడా.